ఇటీవల మైండ్ ఇరిగేషను, మేజర్ ఇరిగేషను, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల మీద రివ్యూ తీసుకోవటం జరిగింది. ఈరోజు రెవెన్యూ శాఖ అధికారులతోటి ప్రజా సమస్యలు, పరిష్కార మార్గాలు వీటి మీద మాట్లాడటం జరిగింది. అందులో ముఖ్యంగా ఫెయిర్ ప్రైస్ షాప్స్ సక్రమంగా పేదలకి అందే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఎవరైతే ప్రభుత్వం సూపర్ 6 భాగంగా ఉచిత గ్యాస్ అందిస్తున్నప్పుడు అక్కడక్కడ వాళ్ళు అంటే ప్రభుత్వం తప్పు కాకపోయినా వాళ్ళ సర్వీస్ని, వాళ్ళ గ్యాస్ నంబర్ని లింకప్ చేసుకోవటంలో విఫలం అవుతున్నారు కొంతమంది. కాబట్టి వాళ్ళకు కూడా ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా గుర్తించి వాళ్ళకి సరైన సూచనలు ఇవ్వటం, అలాగే అదే అధికారులతోటి తల్లికి వందనం ఎవరికైనా డబ్బులు పడకపోతే ఎందుకు పడలేదు అనేది కూడా మరి పరిగణలోకి తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలని, అన్నదాత సుఖీభావలో ఎవరికైనా ఇబ్బంది పొరపాటున పడకపోతే వాళ్ళని కూడా అది గైడ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి నియోజకవర్గంలో పేదలు ఇళ్ల స్థలాలకి ఎవరైతే పెట్టుకున్నారో ఆ లిస్ట్ అవుట్ చేయమని, అసైన్డ్ ల్యాండ్స్లో ఎవరున్నారు ఏంటి ఇది కూడా మరి లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని గుర్తించమని, వీటన్నిటి మీద కూలంకుషంగా 5 మండలాల తహసీల్దారులతో అట్ ద సేమ్ టైం మరి మున్సిపల్ కమిషనర్ గారితో డెవలప్మెంట్ వర్క్స్ మీద, ఒక కమ్యూనిటీ హాల్స్ వాటి మీద, అలాగే శ్మశానాల అభివృద్ధి వాటి మీద కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా టిడ్కో ఇళ్ళు ఏదైతే పేద ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు టిడ్కో గృహాల నిర్మాణాన్ని చేపట్టారో, గత 5 సంవత్సరాలుగా మరి ఆ నిధులు దారి మళ్ళటం, నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోవటం, 75-80% పూర్తయిన ఇల్లు కూడా ఈ రోజుకి కూడా ప్రారంభోత్సవాన్ని నోచుకోకపోతే మరి చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఈరోజు మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ రోజు చాలామంది అప్లికేషన్స్ పెట్టారు, స్థానికులు పెట్టారు, స్థానికేతరులు పెట్టారు, అసలు అడ్రస్ లేని కొంతమంది వ్యక్తుల పేర్ల మీద పెట్టడం జరిగింది. వీటన్నిటినీ కూడా గుర్తించి ఎవరైతే ఆ రోజు కొన్ని ఫోన్ నంబర్లు ఇచ్చారో వాటికి మున్సిపల్ శాఖ నుంచి ఫోన్ చేసినప్పుడు స్పందించడం లేదు కాబట్టి పై అధికారులతో మాట్లాడి త్వరితగతిన ఎవరు అర్హత వాటిని పొందడానికి ఎవరు ఆసక్తి చూపుతున్నారు, ఎవరు అనాసక్తి చూపుతున్నారు వాళ్ళ నుంచి డిక్లరేషన్ తీసుకొని అందుబాటులో లేని వాళ్ళకి పేపర్ ప్రకటన ద్వారా మరి ఇచ్చేసి మరి కొత్తగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి మున్సిపల్ అధికారులతో కూడా కమిషనర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. మరి ఇటీవల రాష్ట్రం నుంచి అధికారులు వచ్చి ఇక్కడ రోడ్లు, డ్రైన్స్ పరిస్థితులను కూడా కొన్ని అంచనా వేసుకొని వాళ్ళు ఒక నివేదిక తీసుకొని పోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో, లేని ప్రాంతాల్లో ఎక్కడైతే మనకున్న నిధులతోటి ఏమేమి నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి వాటిని కూడా మరి ఆ మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 14-19లో 20,000 కిలోమీటర్లు, 25,000 కిలోమీటర్లు మరి గ్రామాల్లో రోడ్లు, పట్టణాల్లో రోడ్లు వేయటం తప్పితే ఆ తర్వాత మరి జరిగిన అభివృద్ధి శూన్యం. నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేర
ఈరోజు 76 సంవత్సరాల వయసులో వారు కష్టపడుతున్న తీరు తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి స్ఫూర్తిదాయకం కావాలి. ఈరోజు ఒక నిర్లిప్తంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మరి నడవడం దాని మీద కూడా కార్యకర్తల్ని అప్రమత్తం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం కార్యకర్త ఈరోజు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ నియోజకవర్గంలో మనం ఈరోజు స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నారు, ఇంక్లూడింగ్ వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఒప్పుకుంటున్న సత్యం. మనం ఎవరి మీద దౌర్జన్యాలు చేయటం లేదు. ఈ వెనుకబడిన ప్రాంతాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, తాగునీరు సాగునీరు పరిశ్రమలు రావాలి, ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి. కేవలం ఒక విద్యాశాఖలోనే 120 కోట్ల రూపాయల పనులు జరిగినవి కానీ జరుగుతున్నవి కానీ మరి జరగడానికి ముందుకి గ్రాంట్ ఇవ్వటం కానీ జరిగిన 120 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల కాలం. ఇక్కడ వెనకబడిన ప్రాంతం, బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి మరి నా వంతుగా నేను తోడ్పాటు చేయాలని చెప్పేసి గౌరవ విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు, పెద్దలు గౌరవనీయులు మా పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నారు. ఇక్కడ పట్లవేడి దగ్గర మొన్ననే జేసీ గారు వచ్చిపోయారు, మీరందరూ కూడా చూశారు. 500 ఎకరాల్లో ఫస్ట్ ఫేజ్లో ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయాలని, అప్రస్తుతమైన అవసరం ఉన్నా లేకపోయినా భవిష్యత్ అవసరాల దృష్ట్యానైనా టూరిజంని ఈ ప్రాంతంలో డెవలప్ చేయాలంటే మరి విమానాశ్రయం అభివృద్ధికి కూడా మరి సుమారు 800 ఎకరాలు 200 ఎకరాలు ఆల్రెడీ ఉంటే ప్రభుత్వ భూమి పోను మిగతాది కూడా ల్యాండ్ ఎక్వైర్ చేసే దిశగా చర్యలు తీసుకోబడుతున్నాయి. ఎందుకంటే అంటే మెరుగైన సదుపాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ విమానాశ్రయాలని ఏర్పాటుకి సుముఖత చూపుతున్నాం. చాలామంది అనొచ్చు, ఎర్ర బస్సు ఎక్కలేని వాళ్ళు ఏడు బస్సు ఎందుకని అవకాశం చేస్తూ ఉంటారు, వైసీపీ నాయకులు అలవాటే. అదే మనం చూసాం విశాఖపట్నం దగ్గర భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో. కానీ ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందాలి, ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం, నాగార్జునుడు గౌతమ బుద్ధుడు నడయాడిన నేల, పల్నాడు యుద్ధం లాంటి ఒక చరిత్ర కలిగిన ఒక పుణ్యభూమి, 11వ శతాబ్దంలోనే ఇక్కడ చెన్నకేశ్వరం దేవాలయం 13వ శతాబ్దంలో దాన్ని పునర్నిర్మించడం, సత్రశాల, అలాగే ఎత్తి తపోస్థలి ఎత్తిపోతల, నాగార్జున కొండ, బౌద్ధ ఆరామాలు, ఇవన్నీ కూడా మనకి ప్రాచీన సంపద. ఈ సంపదను కాపాడుకోవాలి, దీనికి సరైన గుర్తింపును తీసుకొని రావాలి, ఇక్కడ టూరిజాన్ని డెవలప్ చేయాలి, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఒక లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం, ఎంపీ గారు, మేము పనిచేస్తాము. మాకు ఇచ్చిన 2 సంవత్సరాలు, ఇప్పుడు గడిచిన ఈ 2 సంవత్సరాల కాలంలోనే మేము సాగునీరు, తాగునీరు, విద్య, ఇంకొకటి వైద్యం ఒకటి మిగిలింది, దాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా చేస్తున్నాం. మరి ఆ రోజు ఫస్ట్ జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా మరి ఏదైతే వెంటిలేటర్ అంబులెన్స్ కావాలి ఇక్కడి నుంచి మరి అక్కడి చేరువలో ప్రాణాన్ని నిలబెట్టాలంటే అది కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మన హాస్పిటల్ మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది అవార్డులు గెలుచుకోవటం, మరి ఇక్కడ మనం వాళ్ళ పనిచేస్తున్న తీరుకి నిదర్శనం. డాక్టర్లను కూడా అభినందిస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా
ఇదే స్ఫూర్తితోటి ఇక్కడ పేదలకు సేవ చేయాలని చెప్పేసి వారిని కూడా కోరుతా ఉన్నాం. ఏదైతే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బుగ్గవాగు మరి ఆ గేట్లని బాగు చేయటం, రైతులకి భవిష్యత్తు ఇబ్బందులు జరగకూడదు, మల్లవరం మేజర్కి ఎప్పుడైతే వారాబందీ ప్రకటిస్తారో అప్పుడు నీళ్ళు ఎక్కని పరిస్థితి, వాటి మీద కూడా నీటి శాఖ అధికారులతో సమీక్షించడం జరిగింది. సమస్యలు అనేకం ఉన్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం ఈరోజు ఈ ప్రజలకు శాపంగా మారింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మేజర్లు మైనర్లు మొత్తం కూడా రిపేర్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో బిల్లులు మార్చుకున్నారు, కాలువల్లో అడవుల్లో తలపించే చెట్లు పెరిగిపోయినాయి. ఏవైతే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో అవన్నీ మూలన పట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎత్తిపోతల పథకాలకు 3,600 చిల్లర కోట్ల రూపాయలతోటి వాళ్ళన్నిటినీ కూడా పునరుద్ధరించి మళ్ళీ రైతులకి మేలు చేసే దిశగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇలాగా యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకునే ఈ వైసీపీ నాయకులు ఏ ఒక్క వర్గాన్ని కానీ సమాజంలో ఏ వర్గానికి న్యాయం చెయ్యని దుర్మార్గులు యువతని గంజాయి మత్తులో ముంచేసి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నారు. ఈరోజు దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక ఈగిల్ స్క్వాడ్ వేసేసి ఎన్ని ఇబ్బందులు పడుతుందో ప్రభుత్వం. పరిశ్రమలు ఉన్న వాటిని పారుదలలో కొత్త పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారు. ఈరోజు సిగ్గు లేకుండా మెగా డిఎస్సి మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఇస్తామని చెప్పేసి బేరాలు పలికి యువతని మోసం చేసి, నిరుద్యోగుల్ని మోసం చేసి ఈరోజు మెగా డిఎస్సి కోసం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 200 పిటిషన్లు వేయించి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది అయిపోయింది. విజయవంతంగా కోర్టులలో గెలిచి లోకేష్ గారు మెగా డిఎస్సిని నిర్వహించి అంతా అయిపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదో ఒక ఇష్యూ కావాలి వాళ్ళకి. అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయని చెప్పేసి మొదలు పెడతారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంటే ఈయన ఫిడేలు వాయించుకొని నీరో చక్రవర్తి లాగా ఆనందాన్ని అనుభవించాలన్న సైకో నాయకులు ఈ వైసీపీ నాయకులు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. సొంత పార్టీలో మధ్యలో చనిపోతే ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పనిచేసిన వ్యక్తి దీంట్లో ఎమ్మెల్యే వెనకున్నాడా అని హింట్ ఇస్తున్నాడు. అంటే విద్వేషాలు రగిలించాలి. ఆయన మాటల్లోనే స్పష్టమైంది. ఒక చోట కాదు, ప్రాంతాల మధ్య రగిలించాలా, కులాల మధ్య రగిలించాలా, మతాల మధ్య రగిలించాలా. ఈయనకి ఎప్పుడూ శవం కావాలి. ఈ శవానందం ఏంటో అర్థం కావట్లేదు. ఈయన ప్రజలకి కష్టం వస్తే ఆ రోజు వచ్చాడు విజయవాడలో ముంపుకు గురైతే ₹1 కోటి పరిహారం ప్రకటించాడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి 1 కోటి పరిహారం చేసి అది ఎక్కడ ఖర్చు పెట్టాడో చెప్పాలి, ఎవరికి ఇచ్చాడో చెప్పాలి. ప్రకటనలు చేశాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడైనా సరే యాక్సిడెంటల్గానో ఒక ఇండస్ట్రీలోనో ఇంకోటో ఎవరన్నా చచ్చిపోతే పరామర్శగా,
సిదిరి అప్పలరాజు ఎవరిని పరామర్శించాలి? బాధితుడు ఎవడు అక్కడ? చనిపోయిన బిడ్డని బీసీ కులాలకు చెందిన వ్యక్తిని వదిలేసి నీ సహచర మంత్రికి సపోర్టుగా 40 ఏళ్ళు నిండేగా వాడు పోతే పోనీ అని చెప్పి మాట్లాడతావా? మరి అందరికీ 40 నిండినాయి కదా. అంటే నీది ప్రాణం, మిగతా వాళ్ళు ప్రజలది ప్రాణం కాదు. అసలు ఏం ఆలోచన చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి దౌర్భాగ్యం ఏంటంటే ఎంతో మంది నాయకులు ఫేస్ చేశాడు. ఇలాంటి నీచమైన మనస్తత్వం ఉన్న నాయకుడితో పోరాటం చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి పట్టిన దరిద్రం. విలువలు, విశ్వసనీయత ఏదీ లేదు. ఇన్నేళ్ల పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని చూడలేదు, చూడబోరు కూడా. ఈ దేశం కూడా చూడదు. 6 అణాల కూలి అంజయ్య గౌరవప్రదంగా పరిపాలన చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక భయం పట్టుకుంది. ఇన్ని కేసుల్లో, గతంలో కేసులు, మొన్న 5 సంవత్సరాల పరిపాలనలో కేసులు అన్నీ చుట్టుముడుతుంటే ఏ రోజైనా నన్ను అరెస్ట్ చేసి లోపలేస్తే ఈ రఫా బ్యాచ్లన్నీ రోడ్లెక్కి విధ్వంసం సృష్టించాలి, ఈ రాష్ట్రంలో మంటలు రగిలించాలి అని ఏకైక సంకల్పంతో వీళ్ళందరినీ కూడా మరి ముందుకు నెడతాం. వెళ్తారు, టొబాకో బోరాలు దొక్కేస్తారు, మిరపకాయ బోరాలు దొక్కేస్తారు. నీ హయాంలో ఎవరికేమి ఇచ్చావు? ఆ రోజు ధరల స్థిరీకరణ నిధి అన్నావు, ఏర్పాటు చేసావా? ప్రకృతి విపత్తుల నిధి అన్నావు, ఏర్పాటు చేసావా? ఎకరాకి నీ జీవితంలో నీళ్ళు ఇచ్చావా? ట్యాంకర్లతో నీళ్లు తోడి గేట్లు ఎత్తిన ఘనత ఈ దేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి. నేను మొన్న ఒక 25 రోజుల క్రితం రామానాయుడు గారి క్యాంప్ ఆఫీస్కి రాత్రి 8:30-9 గంటలకు వెళ్తే రామానాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి ఆ టైంలో రివ్యూ చేస్తా ఉన్నాడు. ఈ 3 రోజులు నేను మీకు అందుబాటులో లేని ఈ 3 రోజులు ఎన్ని మీటర్లు పొడవు, ఎంత ఎత్తు రైడ్ చేశారు. నేను ఆ రోజు వెళ్ళింది వరికపూడి సెలలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని తెలియజేయడానికి పోయాను. నా ముందు ఆయన అధికారులను లైన్లో తీసుకొని వాళ్ళతో మాట్లాడారు. పరిపాలన చిత్తశుద్ధి అంటే ఇది. ఒక అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ ఒక గునుగు మీడియాను పెట్టుకొని ప్రచారం చేసుకోవడం, డబ్బాలు కొట్టుకోవటం కాదు. ఈరోజు దశాబ్దాల కళ వరికపూడి సెల అని చెప్పేసి దానికి మరి 14.7 కోట్ల రూపాయలు ఫారెస్ట్ కానీ, మొన్న 63 కోట్ల చిల్లర ల్యాండ్ ఎక్విజిషన్ కానీ కేటాయించడం మా నాయకుడు, మా చిత్తశుద్ధికి నిదర్శనం. 2 మాజీ జలవనరుల శాఖ మార్చులు వచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. సిగ్గుపడాలి. ఎంతసేపు దౌర్జన్యం, రౌడీయిజం తోటి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయాలి, అరాచకాలు సృష్టించాలి అన్నదే ఈ గొడ్డల పార్టీ లక్ష్యం తప్పితే ప్రజాహితం కోసం, ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కోసం ఏ రోజు ప్రయత్నం చేయాలి. రోడ్లెక్కి ధర్నాలే చేయాల్సిన అవసరం లేదు. సమస్య ఇదని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మీకు ఒక వేదిక ఉంది, అసెంబ్లీ. పారిపోయిన పిరికి సన్నాసులు ఈరోజు మా లోకేష్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు చేతగాంది
నువ్వు చేయలేనిది లోకేష్ గారు చేసి చూపించారు. ఓర్చుకోలేవు నువ్వు ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల దేన్ని నువ్వు ఓర్చుకోలేవు. ప్రజలు అమాయకులు కాదు, ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు గమనించాల్సింది ఏంటంటే, మీ గ్రాఫ్ ఎంత పడిపోయిందో తెలుసుకోండి. ఫస్ట్ ఎన్నికల కన్నా ఈరోజు మీ గ్రాఫ్ పడిపోయింది. అది అర్థం కావట్లే. కడపలో మత ఘర్షణలు సృష్టించాలి, గోదావరి జిల్లాలో మత ఘర్షణలు సృష్టించాలి, ఎక్కడైనా తొక్కిసలాడదా జరిగి ఎవడన్నా చచ్చిపోతే అక్కడ ప్రత్యక్షం అవుతాడు ఆయన. ఏముంది, తండ్రి చావులో రాజకీయాన్ని వెతుక్కున్న వ్యక్తి ఒక ఆర్థిక ఉగ్రవాది. ఇంతకన్నా ఈ రాష్ట్రం గురించి ఏం ఆలోచించగలుగుతాడు? తండ్రి శవాన్ని పక్కన పెట్టుకున్న సంతకాలతో అడావుడిలో మునిగిపోయినాం. తండ్రి మరణాన్ని తట్టుకోలేక చచ్చిపోయారని, సహజ మరణం చెందినవాడిని అందరినీ ఓదార్పు యాత్ర పేరుతోటి చేసి అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తూ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసి మరో 20 సంవత్సరాలైన ఈ రాష్ట్రం కోరుకోని విధంగా దెబ్బతీస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25% తీసుకొని రావటం అనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద ఉన్న నమ్మకం. దాన్ని తట్టుకోలేకపోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడో చూసాం. చోరీ అని, అసలు క్రెడిట్ చోరీ అనేది నువ్వు మీ స్టేట్మెంట్లో ఈరోజు ప్రెస్ వీడియోలతో సహా రిలీజ్ చేస్తా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా ఈ వైసీపీ నాయకులు మాట్లాడతారు. అసలు మీకు క్రెడిట్ ఉంటే కదా ఎవడన్నా చోరీ చేయడానికి. క్రెడిట్ లేని మీ పార్టీని ప్రజలు తిరస్కరించి 11 సీట్లకు పరిమితం చేసిన తర్వాత కూడా మాకేదో వెనక క్రెడిట్ ఉందని చెప్పి మీకు మీరుగా ఊహించుకుంటున్నారు. ప్రజలెవ్వరూ మిమ్మల్ని విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ప్రజలు ఒక స్థిర నిర్ణయంతో ఉన్నారు. వన్స్ అగైన్ చంద్రబాబు గారు, నాట్ అగైన్ వైసీపీ. థ్యాంక్ యూ.